హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిల్ సేసు పోస్టర్లో ఎరుపు రంగు షర్ట్ మాస్ లుక్తో దేవాగా కనిపిస్తున్న రజనీకాంత్ని స్క్రీన్ మీద చూద్దామని థియేటర్కి వెళ్ళా. లాస్ట్కు అయిపోయా నేను సినిమా చూసాక. చెప్పాలంటే ఆ మలయాళం యాక్టర్ సౌబిన్ సినిమా అనిపించింది. స్టోరీ అయితే డ్రాగ్, స్టోరీ లైన్లో కొత్తదనం ఏమీ లేదు. లోకేష్ కనకరాజ్ని చాలా డౌట్స్ అడగాలనుంది, కానీ అడగలేను. ఎందుకంటే నాకు కూడా ఆయన మాదిరి లాజిక్లెస్గా అయిపోతానేమో అని భయం వేసింది. నాగార్జున ఎందుకు, ఉపేంద్ర ఎందుకు, అమీర్ ఖాన్ ఎందుకు, ఎన్ని లాజిక్లెస్ పాయింట్స్ ఉన్నాయంటే అడగాలనుకున్న టైం వేస్ట్ అనిపిస్తుంది. మొత్తానికి నా టైం మనీ వేస్ట్ అనిపించింది. వర్క్ లోడు, టెన్షన్ ఫ్రీ కోసం మూవీకి వెళ్తే ఏందిరా బాబు వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు మనతో అని అనిపిస్తుంది. ఈ మధ్య ఒక్క సినిమా కూడా గట్టిగా చూసామా అనిపించలేదు. ఏ సినిమాకి ఆ సినిమా పెద్ద రాడ్ అనిపిస్తున్నాయి నాకు ఈ మధ్య థియేటర్కి వెళ్ళి సినిమాస్ చూస్తుంటే. ఒక చైరు కనిపెట్టే సైంటిస్ట్ ఏంటో, ఆ కూలీ ఎలివేషన్స్ ఏంటో, అసలు ఎమోషన్లే లేదు. మళ్ళీ నాకైతే ఆ హెలికాప్టర్లో ఆమీర్ ఖాన్ ఎంట్రీ ఏంటో, అంత బిల్డప్ ఇచ్చి బీడీ తాగడం ఏందో, అది కామెడీగా మళ్ళీ చూపించడం, వామ్మో పిచ్చికైనా హద్దు ఉండాలనిపించింది. ఏంటి కామన్గా ఒక్కటి కూడా లేదు అసలుకి. ఆ మలయాళం సౌబిన్నే రొంత చూడాలనిపించింది. రజనీకాంత్ది అయితే ఫుల్ ఎలివేషన్స్ ఒక్కటేమైనా. ఈ అనిరుద్ మ్యూజిక్ ఒకటి, మోనికా సాంగ్, అది కూడా అర్థం లేకుండా వచ్చేస్తుంది. ఆ ఫైట్స్ అనవసరం. రచ్చ చూడాలంటే ఈ కూలీ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు మనం కూలీలు అయ్యేటట్టున్నాం, మన పైసలు పోయి. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. నేను ఎవ్వరికి ఈ మూవీని రికమెండ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దిల్ సేసు.